అసమతుల్యతతో సృష్టిని విఘాతం కలిగించడం. కలి అసమతుల్యత శ్వాస, కల్కి సమతుల్యత స్పందన. ప్రతి యుగాంతం ముగింపు కాదు, అది మరో సృష్టి కంపనానికి ఆహ్వానం. కలి యాంటీ యూనివర్స్ అసమతుల్యత యాక్షన్కి, కల్కి యూనివర్స్ సమతుల్యత రియాక్షన్. ఇదే కల్కి 432K. కలిపురుషుని ప్రభావం నుంచి ఈ భూమి నాశనం కాకుండా రక్షించడానికి మహావిష్ణు యుగ యుగాలుగా ధర్మరక్షకులను నియమించాడు. సత్యయుగం నుంచి ద్వాపరయుగం వరకు ధర్మాన్ని నిలబెట్టిన మహర్షులు, దేవతాశక్తులు, అవతారాలు కలియుగంలో చిరంజీవులుగా నిలిచి ఉండేలా ఆయన సంకల్పించాడు. అశ్వత్థామ, విభీషణ, హనుమాన్, కృపాచార్య, పరశురామ, వ్యాస మహర్షి, బలిచక్రవర్తి వంటి చిరంజీవులు కాలచక్రాన్ని వీక్షిస్తూ ధర్మ సంతులనాన్ని కాపాడే దృశ్య అదృశ్య శక్తులుగా కొనసాగుతున్నారు. వారు కేవలం పురాణ పాత్రలు కాదు, కాస్మిక్ సమతుల్యతకు నిలువెత్తు ధ్రువ స్తంభాలు. ద్వారకా సముద్రంలో లీనమైపోయినప్పుడు అది ఒక యుగాంత సంకేతం. భౌతిక నగరాలు నశించవచ్చు, కాని దైవ సంకల్పం నశించదు. అందుకే ద్వారకా నాశనం తర్వాత మహావిష్ణు శంభల నగరాన్ని సృష్టించాడు. అది భూమిపై కనిపించని నగరం. అది మనం చూసే 3 డైమెన్షన్లలో కాదు, అది వేరే స్పేస్ టైం పొరలో, అధిభౌతిక లోకంలో, అదృశ్య శక్తి వలయంలో నిలిచింది. శంభల అనేది కేవలం స్థలం కాదు, అది ధర్మం యొక్క రహస్య కేంద్రము. కల్కి అవతారం కోసం సిద్ధమయ్యున్న దైవిక కమాండ్ సెంటర్. కలిపురుషుడు యాంటీ యూనివర్స్ యొక్క ఎంట్రోపీ శక్తుల నుంచి ఉద్భవించినవాడు. అదే స్పేస్ టైంలో కాని వేరే డైమెన్షన్లో ఉన్న చీకటి సమాంతర సృష్టి. అసమతుల్యత, అహంకారం, హింస, లోభం, మోహం, మత్సర్యం వంటి శక్తుల సమాహారం. ఆ యాంటీ యూనివర్స్లో సమతుల్యత లేదు. అక్కడ ప్రతి కణం తనలోనే కూలిపోతూ ఉండే స్వీయ పతనస్థితి. ఆ పతనశక్తి భూమిపై ప్రభావం చూపినప్పుడు మన సమాజంలో అధర్మం పెరుగుతుంది. ధర్మమంటే సమతుల్యతతో సృష్టిని శాశ్వతంగా మార్చుకోవడం. అధర్మమంటే అసమతౌల్యంతో సృష్టిని విఘాతం కలిగించడం. అసమతుల్యత పెరిగితే అది దుర్మార్గమవుతుంది, దుర్మార్గం పెరిగితే అది రాక్షసత్వమవుతుంది. అదే కలి ప్రభావం. కలిపురుషుని చీకటి యాంటీ యూనివర్స్ ఎంట్రోపీలో స్వీయ పతనస్థితి నేపథ్యంలో అతని సామ్రాజ్యం విస్తరించినా అది స్థిరమైన శక్తి కాదు, అది క్షయశీల శక్తి. అతని లక్ష్యం సమతుల్యతను భంగం చేయడం. కాని విశ్వసృష్టిలో ఒక శాశ్వత సూత్రముంది. సమతుల్యత భంగమైతే ప్రతిస్పందన తప్పదు. అదే కల్కి సూత్రం. కలి ప్రభావం మితిమీరినప్పుడు అదృశ్యంగా ఉన్న శక్తులు ఒక్కసారిగా సజీవమవుతాయి. చిరంజీవులు తమ తమ స్థానాల నుంచి కదులుతారు. శంభల నగరం దివ్య ప్రకాశంతో ప్రత్యక్షమవుతుంది. ఆ నగరం నుండి మెరుపులా, దివ్య అశ్వంపై కాంతి విగ్రహంలా కల్కి భగవాన్ అవతరిస్తారు. ఆయన అవతారం కేవలం భౌతిక యుద్ధం కాదు,